నువ్వు చట్టాన్ని అనుగుణంగా పనిచేస్తే నీకు ఒక మర్యాద ఉంటుంది. చట్ట ప్రకారం పోకపోతే మీకు రెస్పెక్ట్ ఉండదు. సింపుల్ విషయం ఇది. మీరు నాకు అక్కడ ఒక ఇన్సిడెంట్, నేను ప్రత్యక్షంగా చూడలేదు, కానీ ఆయన ప్రతి విషయాన్ని కూడా ప్రతి నిమిషానికి ప్రెస్ మీట్లు పెట్టడం, ఆయనకు నచ్చిన విషయాలు చెప్పడం, వదిలేయడం ఈ సమాజాన్ని గందరగోళపరుస్తూ ఉన్నారు. అసలు ముద్దాయిగా ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టచ్చా? ఆయనకు అది అధికారం ఉందా? ఆయన వారి యొక్క అభిప్రాయాలను ప్రజల్లో చెప్పొచ్చా? ఆయన రిమాండ్ ఖైదీ, ఆయనకు ఇంటర్మ్ బెయిల్ అయితే వచ్చింది, కానీ ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఆయనకు ఉన్నదో లేదో నాకు తెలియదు, వారే చెప్పాలి. మరి ఇంకో విషయం కూడా చెప్పారు నిన్న. ఏం చెప్తా ఉన్నాడు? మీనాటి ఒక మిత్రుడు ఆయన ప్రశ్న అడిగితే ఆ విషయాలు చెప్పకూడదండి, నేను కొంత అమౌంట్ ఇస్తున్నా, మా సుకుమార్ గారు ఇస్తున్నారు, ఇంకొకళ్ళు ఇస్తున్నారు, దాన్ని ట్రస్ట్ పెట్టి మేము వేరే రకంగా దాన్ని ప్లాన్ చేస్తున్నామని చెప్పినాడు ఆయన. ఆ విషయం చెప్తే ఏమవుతుంది? ఆయన కేసులో ముద్దాయి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్లకు ఇండైరెక్ట్గా బ్రైబ్స్ ఇవ్వడం కిందకి వస్తుంది. అందరూ పండుగలు చేసుకుంటుంటే పోలీస్ ఆఫీసర్ రోడ్ల మీద ఉంటారు, అందరూ ఎంజాయ్ చేస్తామంటే పోలీస్ ఆఫీసర్ బయట గేట్ దగ్గర ఉంటారు. ఎందుకు? ట్రైన్డ్ ఆఫీసర్స్, ఈ సమాజం కోసం ట్రైనింగ్ ఇచ్చిన ఒక వ్యక్తి, ఆయన అన్ని పరిస్థితుల్లో తట్టుకొని నిలబడతాడనే ఒక ఉద్దేశంతో ఆయన పనిచేస్తాడు. కానీ మేము కూడా మనుషులమే, మాకు కూడా ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, అన్ని విషయాలు ఉంటాయి. మరి మా యొక్క స్థితిని వీళ్ళు గమనించకుండా ఏదో ఒక నోటికొచ్చిన మాట మాట్లాడి అవమానపరచడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది మంచి పద్ధతి కాదు.